రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నక్సలైట్లను కొట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ని అనౌన్స్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ల ముందు నుంచే సంసిద్ధత పెంచి తయారీ పెంచి ఆ ఏరియాల్ని కార్డన్ ఆఫ్ చేసి పెద్ద యాక్షన్ని నిర్వహించారు. కానీ ఎలాంటి ప్రకటన చెయ్యకుండా, ఎలాంటి హడావిడి లేకుండా, ఆర్భాటం లేకుండా లవ్ జిహాద్ మీద కూడా యాక్షన్ ప్రారంభమైందా? ఈ సందేహం ఎందుకు వస్తుందంటే, జిహాదీ డ్రగ్ అని పేరు పొందినటువంటి ఒక మాదక ద్రవ్యాన్ని బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి భారీ మొత్తంలో పట్టుకున్నారు. ఈ మందు చలామణి అవుతున్నది, వాడకంలో ఉన్నది, దీనికి సంబంధించినటువంటి రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దీన్ని పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. అనేక సంవత్సరాలుగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ మొట్టమొదటిసారి దాదాపు 162 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఈ జిహాద్ పిల్గా పేరు పొందినటువంటి మందు, దీని పేరు క్యాప్టగాన్. ఈ క్యాప్టగాన్ అనేటటువంటి మందుని సీజ్ చేశారు. విదేశాలకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, గల్ఫ్ కంట్రీలకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి విమానం ఎక్కే ముందే అతన్ని పట్టుకుని అతను తీసుకెళ్తున్నటువంటి ఈ కన్సైన్మెంట్ని పట్టుకున్నారు. ఈ క్యాప్టగాన్ని సీజ్ చేశారు. ఇది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో దానికి ఒక పెద్ద విజయంగా భావించవచ్చును. ఈ మొత్తము ఈ క్యాప్టగాన్ని పట్టుకోవడం కోసం చేసినటువంటి ఆపరేషన్కి ఒక పేరుంది, ఆపరేషన్ రేజ్ పిల్. రేజ్ అంటే తిక్కరేగడం. మనిషిలో తిక్కరేగించేటటువంటి మందు ఇది. కాబట్టి ఆపరేషన్ రేజ్ పిల్ అనేటటువంటి ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. ఆ విదేశానికి వెళ్తున్నటువంటి వ్యక్తిని, అతను విదేశీ మూలానికి చెందినవాడు, అతన్ని ప్రశ్నించడం జరుగుతోంది. అతని నుంచి మొత్తం ఈ క్యాప్టగాన్ అనేటటువంటి జిహాదీ పిల్ని తీసుకొచ్చేవాళ్ళు ఎలా వస్తున్నాయి, హ్యాండ్లర్స్ ఎవరు, రూట్స్ ఏమిటి, ఏ రకంగా మన దేశంలోకి ల్యాండ్ అవుతోంది, ఎవరి దగ్గరికి చేరుతోంది, ఎవరు దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఈ మొత్తము కూపీ లాగేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. క్యాప్టగాన్లో వాస్తవానికి ఫెంటిలిన్ అనేటటువంటి ఆ మందులో ఉన్నటువంటిది ఫెంటిలిన్ అనేటువంటి మందు ఉంటుంది. వాస్తవానికి ఇది 1960sలోనే జర్మనీకి చెందినటువంటి ఒక కంపెనీ తయారు చేసింది. ఇది నిద్ర రాని వాళ్ళ కోసము, నిద్ర రప్పించేందుకు దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఇది మొదట్లో మెడికల్ మందుగా ఉపయోగించేవాళ్ళు. అయితే దీనిలో చాలా తీవ్రమైనటువంటి అడిక్టివ్ నేచర్ ఉంది. ఇది ఒకసారి అలవాటు అయిపోతే వ్యసనపరుడిలాగా తయారవుతారు. అది లేకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవాళ్ళు, లేకపోతే హత్యలు చేసేవాళ్ళు, మానవ బాంబులుగా పనిచేసేవాళ్ళు, వీళ్ళు దీని సేవించడం వల్ల, దీన్ని సేవించిన తరువాత దీని ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళు ఆత్మాహుతి దాడులు కూడా చేస్తారు. ఆత్మాహుతి దాడులు చేసేటటువంటి చాలామంది యొక్క బాడీ పీసెస్లో ఈ ఫెంటిలిన్ అనేటటువంటి మందుకు సంబంధించినటువంటి క్యాప్టగాన్ మందులో ఈ ఫెంటిలిన్ అనేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది. వాటి ట్రేసెస్ లభించాయని చెప్పి ఉగ్రవాదాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి ఎవరైతే ఉగ్రవాదానికి సంబంధించిన మెడికల్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేస్తారో వాళ్ళు చెబుతున్నారు. నిజానికి ఈ క్యాప్టగాన్ అనేటటువంటి మందుని మన దేశంలో కూడాను లవ్ జిహాద్కి ఉపయోగిస్తారన్నటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. నిజానికి బిర్యానీలోనో, అన్నంలోనో, లేకపోతే నీళ్లలోనో, ఏ టీలోనో దీన్ని గనక కలిపి ఒకసారి అలవాటు గనక చేసినట్లయితే నెమ్మదిగా ఆ అమ్మాయి ఈ మత్తు పదార్థానికి బానిస అవుతుంది. నెమ్మదిగా మతం మారిపోవడానికి కానీ, అతని వెంట వెళ్ళిపోవడానికి, రిక్షావాడి వెంట చెన్నై బ్యూటీలు లేకపోతే మిస్ ఇండియాలు వెళ్ళిపోవడము ఎలా సాధ్యమవుతుంది? రిక్షావాడో లేకపోతే తోపుడు బండి నడుపుకునే వాడితోటి అత్యంత అందమైనటువంటి అమ్మాయిలు ఎలా వెళ్ళిపోతున్నారంటే దాని వెనుక ఈ క్యాప్టగాన్ ఉందన్నటువంటి అనుమానాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. చాలామంది దర్యాప్తు చేసినటువంటి వ్యక్తులు కూడా
ఈ విషయాన్ని ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని వాళ్ళు ఉపయోగించి అమ్మాయిని వశపరుచుకుంటారు, లేకపోతే అటువంటి వ్యక్తితో వెళ్ళేటటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఈ జెహాదీ డ్రగ్ని ఇంత భారీ మొత్తంలో పట్టుకోవడము, దానికి సంబంధించినటువంటి దీని ట్రాన్స్నేషనల్ రూట్స్ అన్నిటిని కూడా పట్టుకోవడము, మొత్తం ఇంటెలిజెన్స్ ఆధారంగా దీన్ని పట్టుకోవడం జరిగింది. ఈ ఫెంటిలిన్ ఉన్నటువంటి మందుని ఉపయోగించి ఈ దేశంలో లవ్ జిహాద్కి కానీ కుర్రవాళ్లను జిహాదీ యాక్షన్ వైపు మళ్లించడం కోసం కానీ తన ప్రాణాల్ని తాను తీసుకునేందుకు సిద్ధం చేయడం కానీ జరుగుతోందన్నది చాలా కాలంగా యావత్ ప్రపంచంలో ఉగ్రవాదం పైన అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేటటువంటి విషయం ఇది. నిజానికి అసాసిన్, హత్యలు చేసే వాళ్ళని అసాసిన్స్ అంటారు. ఈ అసాసిన్ అనేటటువంటి పదము వాస్తవానికి మధ్యయుగంలో ఇస్లాములో ఎవరైతే కొంత ఇస్లాం వ్యతిరేకులు ఉంటారో వాళ్ళను హత్య చేసేటటువంటి వ్యక్తుల్ని హాషిషిన్ అనేవాళ్ళు. ఈ హాషిషిన్ అనే పదమే అసాసిన్గా మారింది. ఈ హాషిషిన్ అంటే వీళ్ళు నిత్యము హాషిష్ అంటే మాదక ద్రవ్యం, ఈ కొకైన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు, మాదక ద్రవ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. కత్తి చేతికిచ్చి వెళ్ళు హత్య చేయనగానే వెళ్ళి హత్య చేస్తారు. ఈ రకంగా రాజకీయ హత్యలకు, మతపరమైన హత్యలకు పాల్పడే వాళ్ళని హాషిషిన్స్ అనేవాళ్ళు. దాని నుంచే ఇంగ్లీష్లో అసాసిన్ అన్న పదం వచ్చింది. ఇప్పుడు కూడాను పశ్చిమాసియాలో కావచ్చును, సిరియాలో కావచ్చు, ఇరాక్లో కావచ్చును, అనేక దేశాల్లో ఉగ్రవాదం బాగా ప్రబలినటువంటి, మతోన్మాద ఉగ్రవాదం బాగా ప్రబలినటువంటి దేశాల్లో ఈ క్యాప్టగన్ వాడకం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోందని చెప్తున్నారు. ఇప్పుడు అమిత్ షా మొట్టమొదటిసారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, నార్కోటిక్స్ శాఖ వీళ్ళంతా కూడా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ క్యాప్టగన్కి సంబంధించిన భారీ కన్సైన్మెంట్ని పట్టుకున్నారు. రానున్న రోజుల్లో వీళ్ళపైన కూడా ఆపరేషన్ చాలా పెద్ద ఎత్తున జరగచ్చును. ఆపరేషన్ కగార్ అంటే వాకిటి వరకు మాత్రమే వచ్చి ఆగింది. కగార్ అంటే వాకిలి. ఇది ఇంకా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి జిహాదీ ఉన్మాదం కావచ్చును, లవ్ జిహాద్ కావచ్చును, వీటన్నిటి యొక్క పొరల్ని ఛేదించాలన్నట్లయితే, పటాపంచలు చేయాలన్నట్లయితే ఈ తరహా ఆపరేషన్లు చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.